రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. హైదరాబాద్ బీజాపూర్ రోడ్డు పక్కన దాదాపు 50 మంది కూరగాయలు విక్రయిస్తుండగా లారీ వారి మీదకు దూసుకెళ్లింది. లారీ తమ వైపుకు దూసుకు రావడం చూసిన కూరగాయల విక్రయదారులు అక్కడి నుంచి పరుగులు పెట్టారు. అయితే వేగంగా వచ్చిన లారీ పలువురు పైనుంచి దూసుకు వెళ్లింది. ఆ తర్వాత ఓ చెట్టును ఢీకొట్టి నిలిచిపోయింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి. శోభ, రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం ఆలూరుకి చెందినటువంటి నిన్న సాయంత్రం జరిగినటువంటి ప్రమాద ఘటన ఏదైతే ఉందో, ఆలూరు ఘటనలో ఏదైతే ఫుట్పాత్ మీద ఈ రోడ్డుకి సమీపంలో ఉండేటటువంటి ఇది ఫుట్పాత్. ఈ ఫుట్పాత్ మొత్తంలో కూడా ఉదయం నుంచి దాదాపు రాత్రి 8 గంటల దాకా కూడా చిరు వ్యాపారులు మొత్తం కూడా ఇక్కడ ఏదైతే కూరగాయలు తమ పంట పొలాల్లో పండినటువంటి కూరగాయల్ని వాళ్లే వచ్చి స్వయాన ఇక్కడ విక్రయిస్తూ ఉంటారు. ఈ రోడ్డు మార్గాన్ని వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ కూరగాయల్ని కొనుగోలు చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ నిన్న జరిగినటువంటి విషాద ఘటన ఏదైతే ఉందో, 2 ఉదంతాలు జరిగాయి. ఒకటి లారీ ఉదంతం ఒకటైతే, మరొకటి బైక్ యాక్సిడెంట్. రెండు ఇన్సిడెంట్లు నిన్నే జరగడంతో ఇది తీవ్ర డేంజర్ జోన్ రోడ్డుగా అయితే పరిగణిస్తున్నారు. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మొత్తం మీద 2018లోనే ఈ రోడ్డుకి సంబంధించి 4 దారుల రహదారికి అనుమతి వచ్చినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రహదారికి ఏదైతే 4-వే రోడ్ ఏదైతే ఉందో దీన్ని మరమ్మతులు అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి వారు ఇప్పటి వరకు కూడా దీనిలో ముందుకు రాలేదు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ రోడ్ యాక్సిడెంట్ ఏదైతే ఉందో, లారీ వేగంగా దూసుకు రావడము, ఇక్కడ ఉన్నటువంటి చెట్టు ఏదైతే ఉందో మనం చూసుకోవచ్చు. ఇక్కడ భారీ పెద్ద వృక్షమే ఉండేది. ఈ చెట్టుని ఆ లారీ ఢీకొనడంతో వెంటనే ఈ చెట్టు మొత్తం కూడా ఒక వైపుకు ఒరిగిపోవడము, ఈ చెట్టును ఢీకొని లారీ మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఈ ట్రేలలో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మ్యాట్స్ ద్వారా కూరగాయలన్నింటినీ కూడా ఇక్కడ వరుసగా పేర్చుకుంటూ అమ్ముకుని విక్రయించుకునే వాళ్ళు. మొత్తం మీద ఈ చెట్టుని ఢీకొని వెంటనే చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారి మీదకు దూసుకొని వెళ్ళడంతో కాళ్ళు, చేతులు, ప్రతి ఒక్క శరీర భాగాలన్నీ కూడా ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడిపోవడం కూడా మనం నిన్న మొత్తం కూడా విజువల్స్ లో గమనించవచ్చు. ఈ ఘటనలో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 4 దాకా ఆలూరుకి చెందినటువంటి వారు 3, ఒకరు హైదరాబాద్ కి చెందినటువంటి ఓల్డ్ సిటీ వ్యక్తిగా అయితే ఇప్పటి వరకు కూడా హాస్పిటల్ పోలీసులు అయితే నిర్ధారించారు. డీసీపీ నిన్న కూడా రాజేంద్రనగర్ డీసీపీ కూడా సంఘటనా స్థలానికి వచ్చి మొత్తం కూడా పర్యవేక్షించారు. మొత్తం మీద డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా దాదాపు 4 ప్రాణాలకు బలిగొన్నాడు. అలాగే డ్రైవర్ ఏదైతే అప్రమత్తంగా ఉన్నట్టయితే ఏదైతే అక్కడ ఉన్నటువంటి బస్సుని ఓవర్టేక్ చేసి లారీని ఇక్కడికి ఏదైతే వేగంగా తీసుకొని రావడంతోనే ఈ మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారుల మీదకు లారీ వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో నిన్న చూసుకోవచ్చు, వారి ఆహాకారాలు మనం చూసుకోవచ్చు. ఇక్కడ మొత్తం కూడా రక్తపు మడుగుల్లో, అలాగే చెల్లాచెదిరైనటువంటి శరీర భాగాలతో చాలా మంది కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా నిన్న వారి ఆహాకారాలు, అలాగే భీకర వాతావరణం అయితే నిన్న నెలకొంది. ఈ మొత్తం కూడా ఈ ప్రాంతం మొత్తము కూడా చిరు వ్యాపారులు దాదాపు ఎన్నో ఏళ్ల నుంచి కూడా వారి పంట పొలాల్లో పండేటటువంటి ఏదైతే చిన్న చిన్న కూరగాయలు ఏవైతే ఉంటాయో, ఆకుకూరల దగ్గర నుంచి టమాటాలు, ఉల్లిపాయలు ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకుంటారు. అలాంటి చిరు వ్యాపారుల జీవితాలు ఛిద్రమయ్యాయి అనేసి చెప్పుకోవచ్చు. నిన్న జరిగినటువంటి ఈ ఉదంతం ఏదైతే ఉందో, ఆలూరులో ఆయువు తీసింది ఒక లారీ ఘటన. కేవలం ఎవరైతే లారీకి సంబంధించినటువంటి డ్రైవర్ కూడా మొత్తం లారీ డ్రైవింగ్ చేస్తున్నటువంటి స్పాట్ ఏదైతే ఉందో అతను కూడా లారీలోనే ఇరుక్కుపోయాడు అన్న పోలీసుల ఉదంతాలు కూడా మనం చూసుకోవచ్చు. లారీ డ్రైవర్ కూడా స్పృహలోకి వచ్చిన తర్వాత అతన్ని అడిగి మరిన్ని వివరాలు, అలాగే అతను ఏమన్నా ఆల్కహాల్ సేవించాడా, లేకపోతే ఈ యాక్సిడెంట్ కి ప్రధాన కారణం ఏంటి అన్న కోణంలో అయితే పూర్తి స్థాయిలో అయితే పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ రహదారి ఏదైతే ఉందో డేంజర్ రహదారిగానే పరిగణిస్తున్నారు. గతంలో కూడా
ఎన్నో ఉదంతాలు ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఇప్పటికే చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే సబితేంద్రారెడ్డి అలాగే పటోళ్ల కార్తిక్ రెడ్డి కూడా నిన్న ఇక్కడికి వచ్చి కూడా సంఘటనా స్థలంలో ఉన్నటువంటి క్షతగాత్రులని అలాగే వారి కుటుంబ సభ్యులను కూడా ఓదార్చడం జరిగింది. ఈ రహదారి ఏదైతే ఉందో ఈ మొత్తం కూడా రోడ్డుకి ఇరువైపులా కూడా భారీ వృక్షాలు ఉండటంతో ఒక వ్యక్తి వేసినటువంటి హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ గ్రీన్ ట్రిబ్యునల్ కి సంబంధించి పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా ఈ చెట్లని నరికివేయకూడదు అన్న కోణంలో అతను వేసినటువంటి పిటిషన్ వల్ల ఈ రోడ్డు మరమ్మత్తు పనులు ఏవైతే ఉన్నాయో ఇవి మొత్తం కూడా జాప్యత నెలకొంది అన్న కోణంలోనే చెప్తున్నారు. రోడ్డుని చూసుకోవచ్చు మనము, చాలా చిన్న రోడ్డు. ఈ రోడ్డు వైపునే చాలా హెవీ వెహికల్స్ మొత్తం కూడా ఈ రోడ్డు వైపు నుంచే వెళ్తాయి. సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ రోడ్డు మార్గానే తన నియోజకవర్గానికి కూడా వెళ్తారు అన్న నిన్న కథనాలు కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టంటే ఈ రోడ్డు చాలా నేరో రోడ్డు. ఈ రోడ్డుకి సంబంధించినటువంటి మరమ్మత్తు పనులు ఇకనైనా సరే ప్రభుత్వం ఈ ఏడాది ఏదైతే అనుమతులు మంజూరు అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ కూడా 900 కోట్ల పైచీలకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినప్పటికీ కూడా ఈ రోడ్డుకి సంబంధించినటువంటి పనులలో ఇంకా జాబితా నెలకొంది. గ్రీన్ ట్రిబ్యునల్ కమిషన్ ఎవరైతే వేశారో అతని వర్షన్ కూడా పరిగణలోకి తీసుకొని ఈ రోడ్డుని ఇక్కడైనా సరే వైడ్ చేయాలి, వెడల్పు చేయాలి అన్న కోణంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా కోరుతున్నారు. ఉషా, హాస్పిటల్లో ఉన్న వారి పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం అయితే హాస్పిటల్లో దాదాపు 10 మంది దాకా అడ్మిట్ అయినట్టుగా అయితే తెలుస్తోంది. డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగానే తెలుస్తుంది. 4 అయితే స్పాటెడ్. ఇక్కడ నిన్న జరిగినటువంటి ఉదంతంలో 4 అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. ఇక్కడికిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మిగతా అందరూ కూడా కాళ్ళు చేతులు విరిగిపోయి కొంతమంది శరీర భాగాలు మొత్తం కూడా చెల్లా చెదరైపోయిన ఘటనలు కూడా మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ప్రస్తుతం అయితే స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో కొంతమందిని మెరుగైన వైద్య కోసం ఉంచారు. మరికొంతమందిని పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్లో మెరుగైన వైద్యం కోసం తరలించారు. ఏదైతే చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. శోభ, ఈ ఘటనపై అధికారులు ఎలా స్పందించారు? ఉషా, ప్రస్తుతం వెంటనే ఈ ఘటన జరిగిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే క్షతగాత్రులకు సంబంధించి కావచ్చు, అలాగే మృతి చెందిన కుటుంబాలకు సంబంధించి కావచ్చు, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం అయితే వెంటనే అధికారులు అయితే అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఆర్డీఓ చంద్రకళ కూడా స్టేట్మెంట్ కూడా చూసుకోవచ్చు మనము. ఇది మొత్తం కూడా ఈ రోడ్డుకి సంబంధించినటువంటి మరమ్మతుల పనులకి సంబంధించి కూడా అప్రూవల్ అయ్యింది. దీనికి సంబంధించి కొంత అలసత్వం నెలకొంది. మరికొద్ది రోజుల్లో కూడా ఈ రోడ్డుకి సంబంధించినటువంటి పనులు కూడా కొనసాగుతాయి అన్న కోణంలోనే ఆమె కూడా చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీద ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు కుటుంబ సభ్యులకు కావచ్చు, అలాగే క్షతగాత్రులకు సంబంధించి కావచ్చు, అధికారులు వెంటనే అప్రమత్తమై వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అలాగే మొత్తం మీద ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే దాదాపు 4 చనిపోయారు. కాబట్టి మిగతా వారి పరిస్థితి కూడా ఏదైతే హాస్పిటల్ అడ్మిట్ అయినటువంటి మిగతా వారి పరిస్థితి కూడా అటు ఇటుగా ఉందనేసి కొంత సమాచారం తెలుస్తుంది. చాలా వరకు చూసుకున్నట్టయితే కాళ్ళు చేతులు విరిగిపోయి వారి ఏదైతే ఇప్పటి వరకు ఏదైతే చిరు వ్యాపారులు అప్పుడే వచ్చినటువంటి కొంతమంది కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ ఆర్తనాదాలు కావచ్చు, నిన్న చూసుకున్నట్టయితే మనము మొత్తం కుటుంబ సభ్యులు చిన్ని వ్యాపారం చేసుకుంటూ వారి పొట్టపరాల్లో వచ్చేటటువంటి చిన్న కూరగాయలను అమ్ముకుంటూ జీవనాధారం గడుపుకునేటటువంటి ఈ వ్యాపారుల జీవితాన్ని కేవలం ఒక లారీ యాక్సిడెంట్ సంఘటన ఛిద్రం చేసిందనేసే చెప్పుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి కూరగాయలు ఎలా చెల్లాచెదురయ్యాయో వారి జీవితాలని కూడా ఏదైతే వారి శరీర భాగాలను కూడా అంతే చెల్లాచెదురు చేసాయనేసే చెప్పుకోవచ్చు. శోభ, ఓకే, రైట్, థ్యాంక్ యూ ఉషా. పేద రైతులు అనుకోకుండా లారీ యాక్సిడెంట్ అక్కడ వాళ్ళ మీద పోయి చనిపోవడం చాలా బాధాకరం. దాంట్లో 4 చనిపోయినారు. అందులో 2 ఆలూరు ఉన్నారు, ఒకరు నాంచేరి వాళ్ళు, ఒకరు గుర్తు లేని వ్యక్తి ఉన్నారు. ఎమ్మెల్యే గారు మేము భీమభరత్ కూడా పోయి చూసినాం. అక్కడ చాలా బాధాకరం. ఒక హాస్పిటల్ పెంటమ్మ బాలమ్మ అనే ఆమె కూడా ఇక్కడ కాలు విరిగిపోయింది, కాలు ఫ్రాక్చర్ అయింది. డాక్టర్స్లో వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు. ఆమెకు ఏమి ఇబ్బంది లేదు, కాలు ఫ్రాక్చర్ అయింది. అక్కడ ఆ పేదవాళ్ళు చనిపోవడం చాలా బాధాకరం. కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం, ఎమ్మెల్యే గారు మేము కూడా. మరి కలెక్టర్ గారు కూడా
మరి ఆ కుటుంబాలకు 5 లక్షలు కూడా ఇవ్వాలని చెప్పి మరి వారు